హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అవని అయితే తన ప్లాన్ ప్రకారం అయితే ఇక పల్లవిని అయితే ఇక ఒక ఆట అయితే ఆడుకుంటుంది. ఇక పల్లవి అయితే ఇంట్లో పనులన్నీ ఇక అవని పల్లవి చేతుల మీదుగా చేయిస్తుంది. ఇక లేకపోతే నీ గుట్టు అందరి ముందు బయట పెడతాను, మేము ఏం చెప్తే అది ఆ విధంగా నువ్వు చేయాలి, చేయకపోతే నీ గురించి అంతా బయట పెట్టి కమల్తో నిన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేయడం కాదు, ఈ లోకం నుంచే పంపించేస్తాను అని అవని అయితే పల్లవితో ఇక ఈ విధంగా అయితే మాట్లాడుతుంది. ఇక పల్లవి అయితే అవనిని ఇక అలా బెదిరించడంతో అవని ఇక పల్లవి అయితే ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇక పల్లవి మారిపోతుంది అని ఇక అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళైతే. అప్పుడే ఇక కమల్ అయితే ఇక రాత్రిపూట అక్కడ అక్షయ్ ఇక వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి అవని వస్తుంది. ఇక అవని రాగానే ఇక ఇదంతా క్రెడిట్ వదినదే, వదిన ఇదంతా చేసింది, వదిన వల్లే ఈరోజు ఇక పల్లవికైతే మంచి ఇక గుణపాఠం నేర్పింది. పల్లవి ఈరోజు ఇంటి పనులు చేసేలా చేసింది, చాలా సంతోషంగా ఉంది. ఇక వదినని అన్నయ్యని ఈ విధంగా చూస్తే శివపార్వతులు చూసినట్లు అనిపిస్తుంది అని ఇక కమల్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శ్రీకర్ కూడా అవును, మా వదిన మా అన్నయ్య శివపార్వతులే అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఇక నేను చేసిందేం కన్నయ్య, ఇక పల్లవి ఏ రోజుకైనా తను ఈ పని చేయవలసిందే కదా, ఇలాంటి పనులు చేసుకోవాలి, ఇక మన పని మనం చేసుకోకపోతే ఎలా, అందుకే ఇక పల్లవికి ఈ విధంగా బుద్ధి చెప్పాను అని ఇక అంటూ ఉంటుంది. అవని అయితే చాలా మంచి పని చేసావు వదిన అని ఇక కన్నయ్య అంటూ ఉంటాడు. ఇక అవని అయితే ఇంకా మారుస్తాను, పల్లవి ఇక అందరికీ క్షమాపణ చెప్పేలా చేస్తాను, ముందుగా మామయ్య గారి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు మావయ్య, ఇదంతా నా వల్లే జరిగింది, నన్ను క్షమించు అనేలా నేను చేస్తాను, ఇంకా పల్లవిని మార్చేస్తాను అని అవని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అటు పక్క చక్రధర్ కూడా ఇక పల్లవి పరిస్థితి ఎలా ఉందో చూసి రావాలి అని ఇక చక్రధర్ అయితే ఇక పవని ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక పల్లవి ఇక అక్కడ ఉన్న గిన్నెలు తోముతూ ఉంటుంది. అది చూసిన చక్రధర్ ఇక సంతోషపడుతూ ఉంటాడు. అంటే అవని పల్లవికి బుద్ధి చెప్తుంది, పల్లవికి ఈ విధంగా పనులు నేర్పించి తను మంచిగా మారేలా చేస్తుంది అని ఇక చక్రధర్ అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే అక్కడి నుంచి చక్రధర్ని చూస్తుంది. ఇక వెంటనే పల్లవి అవి అక్కడ పడేసి చక్రధర్ దగ్గరికి వస్తుంది. అప్పుడే ఏంటి డాడ్, ఎందుకు అలా చూస్తున్నావు, నన్ను పని మనిషిని చేసేసావు కదా అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక చక్రధర్ అయితే ఏంటమ్మా, నీ ఇంటికి నువ్వు పని మనిషి ఏంటి, అయినా నువ్వు ఇంటి కోడలివి, ఈ పనులు చేసేది నువ్వే కదా, మీరే కదా అని అంటూ ఉంటాడు. చక్రధర్ అయితే లేదు, ఈ పనులు ఇంతకుముందు నేను ఏ రోజు చేసేదాన్ని కాదు, కనీసం ఇంట్లోనే చేయలేను, అలాంటిది ఇక్కడ చేయడం ఏంటి, వీళ్ళందరూ తినేసిన గిన్నెలు కడగడం ఏంటి, అయినా దీనికి అంతటికి కారణం నువ్వు, నువ్వు నీ వల్లే కదా ఇదంతా జరిగింది. అవని ఇక నిజాన్ని అవనికి చెప్పి అవని నన్ను ఒక ఆట ఆడుకునేలా చేస్తున్నావు, అవని ఈ ఇంటి పని మనిషిలా చేసింది, ఇదంతా నీ వల్లే డాడీ, నేను వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను అని ఇక పల్లవి అంటూ ఉంటుంది. లేదమ్మా, నీ మంచి కోసమే అవని ఈ గురించి బయట పెట్టకుండా చేసింది, లేకపోతే నీ గురించి ఈ పాటికి బయట పెట్టు, ఇక కమ్మల చేతిలో నువ్వు చచ్చిపోయేదానివి, అందుకనే అవని నీకు ఒక ఛాన్స్ ఇచ్చింది అంతే, కానీ అవని గురించి నువ్వు తప్పుగా అనొద్దమ్మా, అవని నీ గురించి ఆలోచించింది, కొంచెంసేపు అర్థం చేసుకో, అది నీకే అర్థమవుతుంది, అవని చెప్పేదైతే ఇంట్లో అందరి ముందు బయట పెట్టేది, కానీ అవని మాత్రం చెప్పలేదంటే నీపై ప్రేమతోనే, ఇక మీరిద్దరూ అక్క చెల్ల అనుబంధం కాబట్టే అవని నీ గురించి బయట పెట్టలేదు అని చక్రధర్ అయితే అంటూ ఉంటాడు. లేదు, నువ్వు కావాలని అవని నువ్వు మారింది కాక అవనికి ఈ నిజాన్ని చెప్పావు, ఇక నేను ఎవరిని వదిలిపెట్టను, అటు మా తల్లికి చేసిన ద్రోహం, ఇటు నాకు చేసిన ద్రోహాన్ని ఎప్పటికీ వదిలిపెట్టను డాడ్, ఇక నుంచి నేను డాడ్ అని పిలవడం కూడా పిలవలేను అని ఇక పల్లవి అయితే ఇక చాలు, నీకు ఇక్కడ ఏం పని లేదు, వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే ఇక పల్లవిని చూస్తూ, పల్లవి నేను నీ మంచి కోసమే చేశానమ్మా, నువ్వు నీ తప్పు తెలుసుకోవాలి, నేను ఎలాగైతే
మారానో అలాగే నువ్వు కూడా మారాలమ్మా, ఇక మారిపోవాలి అని ఇక చక్రధర్ అనుకుంటూ ఉంటాడు తన మనసులో అయితే. ఇక చక్రధర్ అయితే వెంటనే అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. వెంటనే ఏంట్రా ఇప్పుడు ఫోన్ చేసావు అని అనగానే నిన్ను కలవాలరా అని ఇక తన ఫ్రెండ్ అయితే అంటాడు. వెంటనే ఇక తన ఫ్రెండ్ దగ్గరికి అయితే చక్రధర్ వెళ్తాడు. అప్పుడే ఇక ఏంట్రా నన్ను కలవాలని అర్జెంటుగా రమ్మని చెప్పావు అని చక్రధర్ అనగానే తన ఫ్రెండ్ అయితే అవునరా మనసు బాగోలేదు, అందుకే ఇక నీతో మాట్లాడాలని నిన్ను పిలిచానురా అని ఇక చక్రధర్ ఫ్రెండ్ అనగానే ఇక ఏంట్రా అని అంటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా, నువ్వేంటి ఇలా ఉన్నావు అని ఇక చక్రధర్ ఫ్రెండ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రధర్ అయితే నేను పల్లవి దగ్గరికి వెళ్ళొచ్చానురా, పల్లవిని అక్కడ అలా చూస్తే సంతోషంగా ఉందిరా. ఏ రోజు పల్లవి ఏ పనులు చేసేది కాదు, కానీ అవని వల్ల ఈరోజు పల్లవి అన్ని పనులు నేర్చుకుంటుంది. ఇక తొందరలోనే నేను ఎలాగో మారానో అలాగే పల్లవి కూడా మారిపోతుందిరా, అదే నాకు సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. ఇక పల్లవి అంత తొందరగా ఎలా మారుతుందిరా, నువ్వంటే నీ తప్పు తొందరలోనే తెలుసుకున్నావు, కానీ పల్లవి ఎలా తెలుసుకుంటుంది, పల్లవి చూస్తే నాకైతే పల్లవి తన తప్పు తెలుసుకుంటుందని అనిపించడం లేదు అని చక్రధర్ ఫ్రెండ్ అయితే అంటూ ఉంటాడు. లేదురా మారుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది, ఎందుకంటే పల్లవి మీద మారుతుందన్న నమ్మకం కంటే అవని మార్చుతుందన్న నమ్మకమే ఎక్కువగా ఉంది. అవని ఖచ్చితంగా పల్లవిని మారుస్తుంది, నన్నైతే ఏ విధంగా మార్చిందో తన ప్రేమతో అలాగే తన ప్రేమతో పల్లవిని కూడా మారుస్తుంది, నాకు అది తెలుసు అని అనగానే ఇక అప్పుడే ఇక పల్లవి మారితే సంతోషమే కదరా, ఇక పల్లవి కూడా తన తప్పు తెలుసుకుంటే అదే చాలు, తను తన కాపురాన్ని సంతోషంగా తీర్చిదిద్దుకుంటుంది అని ఇక చక్రధర్ ఫ్రెండ్ కూడా అంటూ ఉంటాడు. ఇక పల్లవి గురించి అటు అవని గురించి నాకు ఇప్పుడు ఏ టెన్షన్ లేదు, కానీ ఇంకా ఒక నిజం ఉందిరా, వాళ్ళిద్దరి గురించి ఒక పెద్ద నిజాన్ని 30 ఏళ్ల క్రితం దాచిపెట్టాను, ఆ నిజం ఇక ఆ అబద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది అని అనగానే ఏంట్రా ఇంకా ఏంటి దాచిపెట్టావు అని అంటూ ఉంటాడు చక్రధర్ ఫ్రెండ్ అయితే. అప్పుడే ఇక అవునరా నేను ఒక నిజాన్ని దాచిపెట్టాను, ఇప్పుడు ఆ నిజం బయట పెడితే ఇప్పుడు జీవితాలు ఏ విధంగా మలుపు తిరుగుతాయని భయంగా ఉంది, కానీ ఆ నిజాన్ని కూడా చెప్పక తప్పదురా అని చక్రధర్ అంటూ ఉంటాడు. ఇంకా ఏం నిజం రా, అయినా నువ్వు ఇంకా ఏ నిజాన్ని దాచిపెట్టావు అని అనగానే అవునరా నీతో చెప్పందేముంది, నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు నన్ను ఈరోజు జైలు నుంచి బయటికి తీసుకొచ్చావు, అలాంటి నీకు ఇక నేనే చెప్పకుండా ఎలా ఉంటానురా, అయినా నువ్వు వచ్చాకే నేను ఇలా మారిపోయాను, ఇక నీకు నిజాన్ని చెప్తానురా, కానీ నేను వాళ్ళకి ఎలా చెప్పాలని కూడా అర్థం కావడం లేదు అని అనగానే ముందుగా నువ్వు వాళ్ళతోనే చెప్పాలి, వాళ్ళని ఇక్కడికి పిలిపిస్తాను, నువ్వు వెంటనే వాళ్ళతోనే ఈ నిజాన్ని చెప్పు, ఇప్పుడే వాళ్ళు అర్థం చేసుకుంటారు అని ఇక చక్రధర్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు చక్రధర్తో. అప్పుడే ఇక లేదురా నేను ఈ విషయాన్ని చెప్పి వాళ్ళని ఎలా ఒప్పించగలను, లేదు ఇక ఇంకా పొరపాట్లు చేస్తూనే ఉన్నాను అని ఇక అవని నన్ను క్షమించదు, అటు పల్లవి కూడా నన్ను ఎప్పటికీ క్షమించదు ఇక అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. అప్పుడే ఇక ఏంట్రా మరి ఆ నిజం అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ నిజం ఏంటంటే ఇక అవని మీనాక్షి కూతురు కాదు, ఇక పల్లవి రాజేశ్వరి కూతురు కాదు అని చెప్పగానే చక్రధర్ ఫ్రెండ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంట్రా నువ్వు అనేది అని అనగానే అవునరా నేను చెప్పేది నిజం, అవని మీనాక్షి కూతురు కాదు, ఇక రాజేశ్వరి కూతురు పల్లవి కాదు అని అనగానే అయినా వాళ్ళిద్దరు ఎవరి పిల్లలరా అని అంటూ ఉంటాడు. వాళ్ళు నా పిల్లలే, కానీ ఇక అవని ఏమో ఇక రాజేశ్వరి కూతురు, మీనాక్షి కూతురేమో పల్లవి అని చెప్పగానే ఇక తన ఫ్రెండ్ అయితే షాక్ అయిపోతాడు. ఏంట్రా నువ్వు అనేది అని అనగానే అవునరా నేను ఆ రోజు వాళ్ళిద్దరిని మార్చేశాను అని చెప్పగానే అప్పుడే ఇక తన ఫ్రెండ్ అయితే షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఏం చేస్తావు, ముందుగా ఈ నిజాన్ని వాళ్ళకే చెప్పాలి, వాళ్ళే అర్థం చేసుకుంటారు అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రధర్ అయితే అరే నాకేమో అవుతుందిరా అని ఇక కంగారు పడుతూ ఇక అక్కడికక్కడే కుప్పగూలి పడిపోతాడు. అప్పుడే తన ఫ్రెండ్ అయితే ఒరే చక్రధర్ ఏమైందిరా, ఒరే ఏమైందిరా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పదరా నీకేమో అయింది, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఇక చక్రధర్ని తీసుకొని తన ఫ్రెండ్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్తాడు. వెంటనే డాక్టర్ గారు ఇతనికి ట్రీట్మెంట్ జరిపించండి, ఇతడు నా ఫ్రెండ్, ఎంత డబ్బైనా నేను ఖర్చు పెడతాను
చెప్తాను అని ఇక అంటూ ఉంటాడు చక్రధర్ ఫ్రెండ్ అయితే. అప్పుడే ఇక చక్రధర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయగానే ఇక డాక్టర్ అయితే ఇక తనకి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటాడు. అప్పుడే హడావిడిగా డాక్టర్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడే చక్రధర్ ఫ్రెండ్ అయితే వెంటనే డాక్టర్ గారు నా ఫ్రెండ్కి ఎలా ఉంది అని అనగానే తనకి స్ట్రోక్ వచ్చింది. నాకు తెలిసి ఇది రెండోసారో మూడోసారో అనుకుంటా, కానీ తన ప్రాణాలని మేము చెప్పలేము. అసలు తన ప్రాణాలు అసలు మేము కాపాడగలుగుతామా లేదా అనేది మాకు తెలీదు అని అనగానే అప్పుడే తన ఫ్రెండ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక చక్రధర్ అయితే ఇక తన ఫ్రెండ్ని పిలవమని డాక్టర్కి చెప్తాడు. అప్పుడే డాక్టర్ అయితే బయటికి వచ్చి నీ ఫ్రెండ్ నీతో మాట్లాడాలంటున్నారు అని అనగానే అప్పుడే ఇక తన ఫ్రెండ్ అయితే చక్రధర్ దగ్గరికి వస్తాడు. ఒరేయ్, నేను ఆఖరి అవకాశం అని డాక్టర్లు చెప్పారు కదరా, నా ప్రాణాలు పోతాయని చెప్తున్నారు. కాబట్టి ఈ చివరి క్షణంలో నా పిల్లలకి ఈ నిజాన్ని చెప్పి నా ప్రాణాలు పోయినా పర్లేదురా. ఎందుకంటే నా మనసులో ఈ నిజాన్నే పెట్టుకొని నేను చనిపోతే ఆ తర్వాత అటు రాజేశ్వరి అవనిపై కోపాన్ని పెంచుకుంటూనే ఉంటుంది. ఇటు మీనాక్షిపై పల్లవి కూడా తన తల్లి అని తెలియక తను కూడా పగ తీర్చుకోవాలని చూస్తుంది. లేదురా, అలా జరగకూడదు. వాళ్ళ తల్లి ఇక తల్లులు ఎవరనేది నిజాన్ని నేను చెప్పాలి అవనికి, అటు పల్లవికి. ఒక్కసారి పల్లవికి అవనికి ఫోన్ చేసి పిలువురా అని ఇక చక్రధర్ అయితే తన ఫ్రెండ్కి చెప్పగానే సరేరా అని ఇక తన ఫ్రెండ్ అయితే ముందుగా పల్లవికి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక పల్లవి అయితే చెప్పండి అంకుల్ అని అనగానే అమ్మ, నీతో మీ నాన్నగారు మాట్లాడాలి. మీ నాన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, కానీ ఎవరికి తెలియకుండా నువ్వు హాస్పిటల్కి వచ్చాయమ్మా అని ఇక చక్రధర్ ఫ్రెండ్ పల్లవికి ఫోన్ చేయగానే సరే అంకుల్ ఇప్పుడే వస్తున్నాను అని ఇక అంటూ ఉంటుంది. అటుపక్క అవనికి కూడా ఫోన్ చేశారు. అప్పుడే అవని కూడా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇక అవని పల్లవి ఇద్దరూ కలిసి ఇక హాస్పిటల్కి అయితే వస్తారు. అప్పుడే ఇక హాస్పిటల్లో పల్లవిని చూసి అవనిని చూసి పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి నీకెలా తెలుసు అని అవనిని అడుగుతూ ఉంటుంది పల్లవి. అప్పుడు నాకు అంకుల్ చెప్పారు అని అవని అనగానే ఇక పల్లవిని కూడా నీకెలా తెలుసు అని అవని అడుగుతుంది. అప్పుడు అంకుల్ నాకు కూడా చెప్పారు అని అనగానే అమ్మ, మీ ఇద్దరిని నేనే పిలిచానమ్మా. ముందుగా మీ నాన్నగారు మీకేదో విషయం చెప్పాలని అన్నారు. తనకి స్ట్రోక్ వచ్చింది, తన ప్రాణాలని కాపాడుతామో లేదో తెలీదు అని డాక్టర్ గారు చెప్పేశారు. ఇక ముందుగా మీ నాన్నగారు మీతో మాట్లాడాలని చెప్పారమ్మా, ఒక్కసారి మీ నాన్నతో మాట్లాడండి అని ఇక చెప్పగానే అవని పల్లవి ఇద్దరు కలిసి చక్రధర్ దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడే ఇక చక్రధర్ అయితే అవన్నీ పల్లవిని చూసి కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటాడు. అప్పుడే ఇక డాడ్ నీకు స్ట్రోక్ రావడం ఏంటి డాడ్ అని అంటూ ఉంటారు. అమ్మ ఇక పల్లవి అమ్మ అవని నీకు పల్లవికి ఒక నిజాన్ని చెప్పాలమ్మా. ఇక నా ప్రాణాలు పోయేలోపు ఈ నిజాన్ని మీ ముందు బయట పెట్టాలి, లేకపోతే మీరు ఇంకా దూరాలు పెంచుకుంటూనే ఉంటారు. అందుకే ఈ నిజం చెప్పడానికే మిమ్మల్ని పిలిచానమ్మా అని చెప్పగానే అప్పుడే అవని పల్లవి షాక్ అయిపోతారు. ఏంటా నిజం డాడ్ అని పల్లవి ఏంటి నిజం అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే అమ్మ నన్ను క్షమించమ్మా, నేను ప్రతిసారి తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే వచ్చాను. ఈరోజు నువ్వు ఈ విధంగా పగ తీర్చుకునేలా తయారు కావడానికి కారణం నేనే అమ్మా, నువ్వు కాదు. ఇక ఇప్పటికైనా నిజం చెప్పకుండా ఉండడం ఇక నేను తప్పు చేయలేను, అందుకే ఈ నిజాన్ని చెప్తున్నాను. ఇక ముందుగా చెప్పేది ఏంటంటే పల్లవి ఇక నువ్వు అనుకున్నట్టు రాజేశ్వరి నీ తల్లి కాదు అని చెప్పగానే పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏం డాడ్ ఏం మాట్లాడుతున్నావు, మా అమ్మ కాదేంటి అని అనగానే అవునమ్మా, రాజేశ్వరి నీ తల్లి కాదు, నీ తల్లి మీనాక్షి అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏం డాడ్ ఏం మాట్లాడుతున్నావు, తను నా అమ్మ ఏంటి అని పల్లవి అంటూ ఉంటుంది. అవునమ్మా, తను మీ అమ్మ, ఇక నేనే తప్పు చేశానమ్మా. ఇక అవని కూడా ఇక మీనాక్షి కూతురు కాదు, అవని రాజేశ్వరి కూతురు అని చెప్పగానే అవని కూడా షాక్ అయిపోతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అవని కూడా అంటూ ఉంటుంది. అవునమ్మా, నేను తప్పు చేశాను, చిన్నప్పుడు మీ ఇద్దరిని మార్చేశాను. అటు రాజేశ్వరి కూతురుగా ఇక పల్లవిని, ఇక మీనాక్షి కూతురుగా నిన్ను పంపించానమ్మా. కానీ మీనాక్షి కూతురు పల్లవి, రాజేశ్వరి కూతురు అవని అని చెప్పగానే ఇక అక్కడున్న అవని పల్లవి షాక్ అయిపోతారు. డాడ్ నేను తన కూతురు కావడమే డాడ్ అని పల్లవి అంటూ ఉంటుంది. అవునమ్మా, ఇదే నిజం అని అనగానే ఇన్ని రోజులు మా అమ్మనే నేను తప్పు పట్టానా, తనని అపార్థం చేసుకునేలా చేశానా, తనని చంపాలని చూశానా అని పల్లవి కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటుంది. అప్పుడే ఇక అవని అయితే నా తల్లి నన్ను ద్వేషిస్తుందా అని ఇక అవని కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ, ఈ నిజాన్ని నేను చనిపోయేలోపు ఈ నిజాన్ని చెప్పాలనుకున్నాను, చెప్పాను, నా ప్రాణాలు పోయినా పర్లేదమ్మా అని ఇక చక్రధర్ అయితే
పల్లవి అవని వాళ్ళ తల్లి గురించి నిజాన్నైతే చెప్పేస్తాడు. ఈ విధంగా నిజం తెలుసుకున్న పల్లవి అవనినైతే తన తల్లికి నిజం చెప్పి ఇక వాళ్ళైతే తన తల్లిలకైతే దగ్గరైపోతారు. ఈ విధంగానైతే పల్లవి అయితే మీనాక్షిని ఇక కాళ్ళపై పడి, అమ్మ నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను, నా కన్న తల్లిపైయే నేను పగ తీర్చుకోవాలనుకున్నాను అని ఇక పల్లవి కూడా తన తప్పు తెలుసుకుంటుంది. ఈ విధంగానైతే చక్రధర్ దాచిపెట్టిన లాస్ట్ నిజాన్నైతే బయట పెడతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.